హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతిని. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఇది అచ్చంగా మనకు బయట దొరుకుతుంది కదండి, చికెన్ కర్రీ సెంటర్లో ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. బ్యాచిలర్స్ అయినా, మసాలాలు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైనా ఇది చేసుకోవచ్చు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, ఇంకా ధనియాలు, సోంపు తీసుకున్నానండి నేను. మీడియం సైజు ఉల్లిపాయలు, లవంగ, యాలకులు, జీలకర్ర, మిరియాలు తీసుకోవాలండి. సోంపు ఇవన్నీ మనము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీటన్నిటినీ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోంచి వేయించుకోవాలండి. ఫుల్గా నీట్గా వేయించుకోవాలి. ధనియాలు వేస్తున్నాను నేను, ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. వీటన్నిటిని కలిపి బాగా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి. రెడ్ కలర్ వచ్చేంత వరకుగా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని రోస్ట్ చేసుకొని నేను పక్కనైతే రెడీ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఉల్లిపాయల తరుగు, ఇంకా ఈ గ్రీన్ కలర్లో ఉండేది మాత్రము కొత్తిమీర అండి. అది స్కిప్ అయిపోయింది. కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి నేను మిక్సీ కొట్టి పెట్టాను. ఇంకా అవన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ. మళ్ళీ ఇంకా ఇది వచ్చి టమాటా క్యూరీ. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. చికెన్ కర్రీ కానీ ఏదైనా కానీ కొద్దిగా అంత ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటిల్లో అంతే మాత్రం. ఎందుకంటే కొంతమందికి ఆయిల్ ఎక్కువ వేసుకొని తినడం ఇష్టం ఉండదు కదా, డైట్ చేసేవాళ్ళు, వాళ్ళు చూసి వేసుకుంటే సరిపోద్దండి. చూడండి, ఉల్లిపాయ తరుగు వేసి వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగంత ఉప్పు వేసుకొని ఇలా చూడండి రోస్ట్ చేసుకోవాలి బాగా. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలండి. కొద్దిగంత ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతాయి కాబట్టి నేను వేశాను. ఇది మామూలుగా అందరికీ తెలుసు. బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా నేను మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగండి, ఇది మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నిటిని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నీట్గా. ఇంకా టమాటాలు అయితే ఒక 3-4 తీసుకున్నానండి. ఎందుకంటే మనం గ్రేవీతోనే చేస్తున్నాం కాబట్టి ఇందులో కొంతమంది కొబ్బరి ఇవన్నీ వేసుకుంటారు. బట్ లైట్ మసాలా ఉండాలా అని చెప్పేసి నేను అవన్నీ వేయటం లేదు. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి. చూడండి, నూనె అంతా పైకి తేలిపోయింది. చూడండి ఎంత బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. చూడండి, నూనె అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడు పసుపు, మనకు టేస్ట్కి సరిపడంత కారం పొడి, ఎందుకంటే కొంతమంది బాగా కారం తినరు కాబట్టి ఇంకా కొద్దిగంత ధనియాల పొడి. ఆల్రెడీ ధనియాలు వేసాను కాబట్టి కొద్దిగా వేసాను నేను. వీటన్నిటిని వేయించుకొని ఇలా కొద్దిగా సేపు మగ్గనివ్వాలండి. చూడండి, మంచిగా మగ్గిపోద్ది. మూత పెట్టుకొని దాన్ని కొంతసేపు మగ్గనిచ్చానైతే నేను. చూద్దామండి. చూడండి, నూనె అంతా తేలిపోయింది. ఆ టమాటా క్యూరీ అంతా వేసి వేయించుకున్నాను కాబట్టి ఫుల్గా. చూడండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి, గ్రేవీ చూస్తుంటేనే తినేలా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. నేనైతే చికెన్ తెచ్చానండి. ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చి నీట్గా కడిగి పక్కన గిన్నెలో నేను నీళ్ళన్నీ, చికెన్లో ఉన్న నీళ్ళన్నీ దిగిపోయేలా పెట్టేస్తానండి. ఎప్పుడైనా అంతే. చూడండి, మనకు గిన్నెలు ఉంటాయి కదండి, హోల్స్ ఉండే ప్లేట్స్ ఉంటాయి కదా, ఇలాంటి బౌల్స్, అందులో పెట్టేసుకుంటే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయండి. నీళ్ళు లేకపోతే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అందుకని నేను ఎప్పుడైనా అలాగే పెడతాను. చికెన్ అంతా ఇలా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక నిమ్మకాయ కూడా వేసుకోవాలండి చికెన్లో ఎప్పుడు, అంటే ఉడికినాక కూడా ఆ ముక్క అనేది పీస్ అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుందండి. తినేటప్పుడు చాలా బాగా వస్తుంది. ఇలా అంతా నీట్గా కలుపుకోవాలండి. ఉప్పు కూడా వేసాం కదా,
ఆ ఉప్పు అంతా చికెన్కు పట్టేలా, కారం అవన్నీ పట్టేలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలండి. చూడండి ఇలా నీరంతా అది వదులుతుంది కదా చికెను. నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఆ చికెన్ కడిగి మనం వేసింటాం కదా, చికెన్లోంచి నీళ్ళు ఊరుతాయి కాబట్టి ఆ నీరు ఇంకా గ్రేవీ ఇదంతా కలిపి మంచిగా గ్రేవీ తయారవుతుంది. చూడండి చాలా బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు మనము నూరి పెట్టుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో కదా, ఆ పొడినంతా వేసుకోవాలి. ఇంకొక 15 నిమిషాలు 20 నిమిషాలు బాగా మగ్గనిస్తే మూత పెట్టేసి ఈ పొడిలో ఉన్న కమ్మదనం అంతా ఆ ముక్కకు పట్టి చాలా బాగుంటుందండి. అచ్చంగా కర్రీ సెంటర్లో మనం తీసుకున్నట్లుగానే ఉంటుంది టేస్ట్. నేను ఇక్కడ మాకు దగ్గరలో ఒక కర్రీ సెంటర్ ఉందండి, అక్కడ నుంచి చికెన్ తెప్పిస్తాను. అలాగే రావాలి టేస్ట్ అని చెప్పేసి నేను ట్రై చేశాను. అయితే చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఎలా వచ్చిందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. చూస్తుంటే తినేయాలనిపించే ఈ చికెన్ గ్రేవీని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.